నీకు అవసరమైన క్లారిటీ ఒకటే. సనాతన గ్రంథమని నీవు చెప్పుకుంటున్న ఆ గ్రంథాలలో మరణించి లేస్తాడు ఒక దేవుడు అనే మాట రాయబడింది. నిజంగా నీవు యథార్థవంతుడివైతే, నీకు మనస్సాక్షి ఉంటే, సత్యం పట్ల ఆసక్తి ఉంటే, సత్యాన్ని కనుగొన్నప్పుడు ఎదుర్కొనే గుండె ధైర్యం దమ్ము నీకుంటే నీవు సమాధానం చెప్పాలి. యజ్ఞమని మరణమును గెలిచి లేచిన దేవుడని పదే పదే మీ గ్రంథములలో ఎందుకు రాయబడిందో చెప్పాలి. అబ్బే అజామేధం అంటే మేక కాదండి, గోధుమ పిండి యజ్ఞం అని సోది మాటలు చెప్పకండి. అజామేధం అనగా గోధుమ రొట్టె అయితే, అశ్వమేధం అనగా జొన్న రొట్టె, గోమేధం అనగా ఇంకా ఏమి సజ్జ రొట్టె. ఇట్లాంటి సోది కబుర్లు చెప్పి ఉన్న పరువు అంతా తీసుకోకండి. బీ ఆనెస్ట్. దాశరథి గారు చెప్పే ఉన్నారు ఆల్రెడీ. జంతువధతో కూడిన రక్త ప్రోక్షణతో కూడిన యజ్ఞయాగాదులు క్రతువులు జరిగినవని దాశరథి రంగాచార్య గారు చెప్పారు. బాలభక్తుడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, తండ్రి జీవులను హింసించే క్రతువులు మనం ఇక చేయనక్కరలేదు, హరినామం స్మరిస్తే చాలు అన్నాడు. దేవుని నామం తలుచుకో చాలు, ఈ జంతువులు చంపడం ఎందుకు అన్నాడు బాల భక్తుడు ప్రహ్లాదుడు. కాబట్టి జంతు హింస లేనే లేదు అని సోది చెప్పకు. నమ్మేంత వాడెవడు లేడు, అటువంటి అమాయకుడు లేడు. ఐడియా వాళ్ళు చెప్పినట్టు నో చెవులో పువ్వెట్టింగ్, నో ఉల్లు బనావింగ్. నువ్వు మమ్మల్ని అట్లా అమాయకులను చేస్తే మేము అమాయకులం ఏంటి? ప్రపంచ రాజకీయాలని శాసించేవాడు క్రైస్తవుడంటే. వైజ్ఞానిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని, రాజకీయాలను శాసించేవాడు ఈ బైబిల్ను నమ్మి బైబిల్ను చేతబట్టుకున్నటువంటి క్రీస్తు భక్తుడే ఇవాళ ప్రపంచ వాణిజ్యాన్ని నడిపిస్తున్నాడు, ప్రపంచ రాజకీయాలను నడిపిస్తున్నాడు, ప్రపంచ వైజ్ఞానిక రంగాన్ని శాసిస్తున్నాడు. దేవుడు లేడన్నవాడు కానీ, యేసు దేవుడు కాడన్నవాడు కానీ ఒక్కడు కూడా ప్రపంచంలో ఏ రంగంలోనూ కీలక రంగంలో లేనేలేడు. వాడు చూపించడు ఒక్కని నాకు. ప్రపంచ గతిని శాసిస్తున్నటువంటి కీలక నాయకుడు ఎవడన్నా నాస్తికుడు లేకపోతే యేసు దేవుడు కాడన్నాడు ఉన్నాడా? ఎవరూ లేరు. కనుక మాకు నువ్వు కాకమ్మ కబుర్లు చెప్తే కుదరదు. మా దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర ఉంది, కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది అని ప్రగల్భాలు పలుకోవద్దు. ఎస్ఆర్ రావు గారు ద్వారకా నగరం దొరికింది, అది క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాడు కట్టబడిందని చెప్పాడు. అది కూడా చెప్పాను, ఇంటర్నెట్లోనే ఉంది. ద్వారకా ఆర్ యువర్ సో కాల్డ్ ద్వాపర యుగం ఈజ్ ఓన్లీ 500 years బిఫోర్ క్రైస్ట్. యువర్ సో కాల్డ్ త్రేతాయుగం ఈజ్ 1000 years బిఫోర్ క్రైస్ట్. కనుక మొత్తం కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు మొత్తం ఆదాము నుండి ఇప్పటిదాకా నడిచిన ఈ 6000 ఏళ్ళు మాత్రమే. అంతకుముందు వేరే జాతులు ఉన్నారు, వాళ్ళ గొడవ మనకు అక్కర్లేదు. ఏ ఆదాము రక్తం మనం పంచుకు పుట్టామో ఆ మానవ రక్తం కలిగిన జాతి ఇప్పుడు 6000 ఏండ్ల నుండే ఈ భూమి మీద బ్రతుకుతోంది. ఈ మనుష్య జాతికిని, ఇతర యుగములకు, ఇతర జగములకు అందరికీ రక్షకుడుగా విరాట్ పురుషుడు కాల సంపూర్ణత జరిగినప్పుడు నిర్ణయ కాలమున ఈ భూమి అనే గ్రహం మీద భూమధ్యపురమున యజ్ఞమైనాడు. యేసు చేసిన యజ్ఞం ఈ లోకానికి అన్ని లోకాలకు అవసరమని తేటగా బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.